నా పేరు నాగేంద్ర రామకృష్ణ. అల్లూరి నమస్తే, నేను ప్రియ. మన మన్యం మీడియా వార్తలకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా అల్లూరి జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు పోతురాస వెంకటరాజు ఆధ్వర్యంలో సోమవారం ఆర్ఎండ్బి అతిథి గృహంలో నెలవారీ సమావేశం ఏర్పాటు చేశారు. నమస్తే అండి, నా పేరు నాడెలి రామకృష్ణ. అల్లూరి సేవా సంఘం యూనియన్ ఈరోజు నూతన అధ్యక్షులుగా నా కుటుంబ సభ్యులు, నా అల్లూరి యూనియన్, నా వ్యవస్థాపకులు, నా గౌరవ అధ్యక్షులు. ఈ నేపథ్యంలో నూతన బాడీ ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షులుగా డేవిడ్ రాజు, అధ్యక్షులుగా నాడెలి రామకృష్ణ, కార్యదర్శిగా వంతల రాజు, కోశాధికారిగా ఎస్ మణిబాబు నూతన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి అల్లూరి జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు ఇవ్వాలి అని కోరారు. అలాగే చిన్న పేపర్, పెద్ద పేపర్ అని కూడా తేడా లేకుండా ప్రతి జర్నలిస్ట్కి అక్రిడిటేషన్లు వచ్చేటట్టు రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వం కల్పించిన రాయితీలన్నీ అల్లూరి జిల్లా పాత్రికేయులందరికీ వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలి అని అధికారులను కోరుచున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి విలేకరుల సంఘం అడ్వైజర్ ప్రేమ్ కుమార్, పిఆర్ఓపిఎస్ బాబు, సభ్యులు ధనసని శివ, గుజ్జలి రాగేశ్వరరావు, శోభన్ బాబు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు నాడెలి రామకృష్ణ. అల్లూరి జర్నలిస్ట్ యూనియన్ నూతనంగా ఈరోజు అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నారు. అలాగే నా గౌరవ అధ్యక్షులు డేవిడ్ రాజు గారు, మా వ్యవస్థాపకులు పోతురాజు వెంకటరాజు గారు, అలాగే నూతనంగా కార్యదర్శి వంతల రాజుబాబు గారు, అలాగే కోశాధికారిగా మణిబాబు, అలాగే పిఆర్ఓగా పిఎస్ బాబు, ఈరోజు కీలక సభ్యులుగా అలాగే శివకుమారు మేము ఈరోజు నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. మరి గత 2 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ 7 నెలలు అవుతున్న ఈ కూటమి ప్రభుత్వం మాకు దృష్టిలో పెట్టుకొని మాకు ఎటువంటి ఇల్లు స్థలాలు లేవు, అలాగే మాకు ఎటువంటి అక్రిడిటేషన్ లేదు. మాకు ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ మాకు ఏర్పాటు చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో డోలు మోతలు అధికంగా ఉన్నాయి. దీనిలో దృష్టి పెట్టుకొని మైదాన ప్రాంతానికి, గ్రామీణ ప్రాంతానికి చాలా వ్యత్యాసం ఉంది. దీనిలో దృష్టిలో పెట్టుకొని కూడా మాకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి. ఇందులో భాగంగా మాకు ప్రతి ఒక్క మా విలేకరికి మాకు ముఖ్యంగా ఇల్లు స్థలాలు, అక్రిడిటేషన్లు, చిన్న పేపరు, పెద్ద పేపర్ అనే తేడా లేకుండా, వ్యత్యాసం లేకుండా, భేదాభిప్రాయం లేకుండా మాకు మా సమాచార శాఖ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, పిఓ ఐటీడీఏ కానీ మాకు ఏర్పాటు చేయాలని మనవి చేస్తున్నాను. అలాగే మేము ఈరోజు నూతన బాడీ ఏర్పాటైంది కాబట్టి మా నూతన కార్యక్రమం, మా అల్లూరి జర్నలిస్ట్ యూనియన్ మరి ముందుగా ఎన్నో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు సహకరించాలని మనవి చేస్తూ కోరుకుంటున్నాను. ఈరోజు అల్లూరి జర్నలిస్ట్ యూనియన్ నూతన కార్యక్రమం, నూతన బాడీ ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మేము గతంలో మా బాడీ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక ముందు మా ముఖ్య ఆలోచనలు ఏంటంటే ఆరోగ్యం, అలాగే విద్య, అలాగే త్రాగునీరు, మంచినీరు, దీని మీద నిరంతరం మేము పోరాడుతుంటాము. అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే మేము మెడికల్ క్యాంపులు కానీ గతంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మేము రోగులకు పాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ చేస్తాము. ఈరోజు నూతన బాడీ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.